దేవుడు మన వచ్చిన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి సంఖ్యాకాండము 13వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 6వ వచనం. యోధా గోత్రమునకు యెఫున్నె కుమారుడైన కాలేబు. ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీకు వందనాలు నాయనా, ఈ దినం మీరు మాకు అనుగ్రహించిన ఈ లేఖనాన్ని బట్టి స్తోత్రం. ఈ లేఖనంలోని సత్యాన్ని నీ బిడ్డలకు వివరించే జ్ఞానము నాకు లేదు నాయనా. నీ సిలువు చాటు నన్ను మరుగుపరుచుకొని నీ మాటలు మాకు వినిపించి వాటిని అనుసరించి నడుచులాగున సహాయమునిమ్మని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో కాలేబు అనే ఒక ఆయన గురించి రాయబడింది. ఈ దినం కాలేబుని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఈ కాలేబు ఎవరు అనంటే 430 సంవత్సరముల బానిసత్వ జీవితంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను నడిపించి తీసుకుని వచ్చేటప్పుడు వారిని పాలు తేనెలు ప్రవహించే దేశమైన కనానుకు తీసుకుని వస్తాడు దేవుడు. దగ్గరికి వచ్చేసిన తర్వాత ఆ దేశాన్ని దేవుడు మనకిస్తానన్నాడు కాబట్టి ఆ దేశాన్ని దాని యొక్క పరిస్థితులను పన్నెండుగురిని ఆ పాలు దేశానికి వెళ్ళి వేగు చూసి రమ్మని దేవుడు చెప్పటం జరుగుతూ ఉంది. దైవజనునికి దేవుడు చెప్పిన తర్వాత 12 గోత్రాలలో ఉన్న మనుషులను ఎన్నుకొని ఏ గోత్రంలో ఎవరు వెళ్ళాలో వారిని ఎన్నుకొని పంపిస్తారు. ఆ 12గురిలో కాలేబు ఒకడు, యెహోషువ కాలేబు ఇద్దరు ఉన్నారన్నమాట. ఈ కాలేబును గురించి వ్రాస్తూ ఉన్న వచనాలు ఏమంటే, ఈ కాలేబు యోధా గోత్రానికి చెందినవాడు, యెఫున్నె కుమారుడు. ఈయన ఎంత దేవునిలో ఎదిగిన వ్యక్తి అనంటే కొన్ని విషయాలను మనం తెలుసుకోవచ్చు. 12 మంది గోత్రికులు కనానుకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీరిలో భయం పుట్టింది. 10 మంది అక్కడి నుంచి వచ్చిన తర్వాత మోషేకును వీళ్ళందరికీ ఏమని చెప్తున్నారంటే, అమ్మో అక్కడున్న ప్రజలు బహు దేహ దారుఢ్యం కలిగిన వ్యక్తులు, వాళ్ళని జయించటం మన వల్ల కాదు, వారిని ఎదిరించటం సామాన్యమైన పని కాదు, మనం వారిని ఎదిరించలేం. కానీ అక్కడ సమృద్ధి చాలా ఉంది, అలాగే దేహదారుఢ్యం కలిగిన వ్యక్తులు ఉన్నారు, అక్కడికి మనం ప్రవేశించటం అసాధ్యమని 10 మంది చెప్పారు. అందులో కాలేబు ఉన్నాడు. కాలేబు అంటున్నాడు, లేదు లేదు లేదు, వాగ్దానం చేసింది ఎవరు? దేవుడు. ఏం చెప్పాడు? నేను మీకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని చెప్పాడు. మాట ఇచ్చినోడు మాట తప్పుతాడా? మాట ఇచ్చినవాడు నరుడా? కాదే. ఐగుప్తు నుంచి తీసుకొచ్చి 40 సంవత్సరాలు బట్ట నలగకుండా, నువ్వు కష్టపడకుండా ఆహారాన్ని ఇచ్చి మన్నాను కురిపించి బండలో నుంచి నీళ్ళు ఇచ్చి చేదైన నీరుని మధురంగా మార్చి, మాంసం కావాలంటే పూరేళ్ళనిచ్చి
ఇన్ని అద్భుతమైన కార్యాలు వీరి పట్ల జరిగిస్తూ ఉంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వీరు వేగు చూసి అంటున్నారు, మాట ఇచ్చిన ఆయన సంగతిని మర్చిపోయారు. మాట ఇచ్చినవాడు మానవుడు అనుకుంటున్నారు, ఒక నరుడు మాట ఇచ్చారేమో అనుకుంటున్నారు. కానీ దేవుడు వారి పట్ల జరిగించిన ఆశ్చర్యమైన కార్యాలన్నిటినీ విస్మరించి అక్కడికి వెళ్ళిన తర్వాత వారిని చూసి వచ్చి చెప్పే మాట, వారిని మనం జయించలేము అని అంటున్నాడు. అయితే కాలేబు ఏమంటున్నాడు చూడండి, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనం చదవండి ఒకసారి. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనం. కాలేబు మోషే ఎదుటను జనులను నిమ్మళపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళదము, దాని స్వాధీనపరుచుకుందము, దానిని జయించుటకు మనకు శక్తి చాలును అంటున్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో నువ్వు జీవించేటప్పుడు దేవుడు నిన్ను లోకం నుంచి వేరుపరిచి తన కుమారునిగా కుమార్తెనుగా ఇచ్చి పరమ కానానుకు నిన్ను చేరుస్తానని వాగ్దానం చేసిన వాడు నిన్ను విడిచిపెడతాడండి? నిన్ను విడిచిపెట్టి మాట తప్పే దేవుడా? మన దేవుడు కాదే. ఇహలోకమైన సమస్యలను చూసి, ఇహలోకమైన ఇబ్బంది పరిస్థితులను చూసి, ఇహలోకమైన ఆర్థికంగాను శారీరకంగాను మనం ఇబ్బంది పడటం చూసి దేవుడు నాకు ఇంత చేశాడు, దేన్ని నేను జయించలేను అని నీవు బలహీనతలో ఉంటే ప్రభు నీతోనే నాతోనే మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి బలహీనతలో నీవు ఉంటే ఎలాగున కాలేబు అంటున్నాడో, లేదో దాన్ని జయించడానికి మనకు శక్తి సరిపోతూ ఉంది, పదండి వెళదాం అని అంటున్నాడు. హల్లెలూయా. ఒకవేళ ఆ శక్తిహీనత నీవు కలిగి ఉందాం అనుకో, ఈ ఉదయకాల సమయం దేవుడినాడు, ప్రభా నీవే కదా సర్వశక్తిమంతుడవు, నీ బిడ్డలకి సర్వశక్తిని సమకూర్చే దేవుడు నువ్వే కదా, ఈ సమస్యలను ఎదుర్కొనే శక్తిని నాకు అనుగ్రహించు. ఈ లోకాన్ని చూసి నేను భయపడుతున్నావేమో, నాతో పాటు వచ్చిన ఆ 10 మంది కూడా ఆ రీతిగానే భయపెడతా ఉన్నారేమో, భయభ్రాంతుల్ని చేస్తూ ఉన్నారేమో. ఈ సమస్య నుంచి నువ్వు ఎలా వస్తావు, ఇన్ని అప్పుల నుంచి నువ్వు ఎలాగ విడుదల పొందుతావు, ఇంత సమస్య నుంచి నువ్వు ఎలాగ వస్తావని అనుకుంటున్నావేమో. దేవుడు సర్వశక్తిమంతుడు, సమస్తము చేయగల సమర్థత కలిగిన దేవుడు. హల్లెలూయా. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం వారికిలాగా బలహీనతలో ఉంటే, వారికిలాగా అనుమానంగా ఉంటే, వారిని నేను జయించలేమని నీకేమైనా ఒకవేళ అనుమానం ఉంటే దేవుడు అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుణ్ణి, సమస్తము సాధ్యమైన అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మనకు శక్తి సరిపోద్ది, వెళ్దాం పదండి అని అంటున్నాడు. వారిని ఏం చేస్తున్నాడు? ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఈనాడు కుటుంబాలలో కూడా పరిస్థితులది. ఒకవేళ మనం ఉంటే, కుటుంబం ఆ పరిస్థితిలో ఉంటే, భయపడే పరిస్థితిలో ఉంటే, ఎదుర్కోలేని పరిస్థితిలో ఉంటే, లేదు దేవుడు మనకు శక్తిని అనుగ్రహించాడు, ఆ శక్తిని పొందుకొని మనం ఎదిరించుతాం అని ఐక్యతతో ఉండాలి. కానీ భయభ్రాంతుల్లో మనం ఉండటానికి వీలేదు. తర్వాత రెండవది ఆయన ఏమంటున్నాడు తెలుసండి, దేవుడు మనకి విజయం ఇవ్వగలడు అని నమ్మి వాళ్ళని బలపరుస్తున్నాడు. 14:9 సంఖ్యాకాండము. మొదటిగానేమో వారిని ధైర్యపరిచాడు, రెండవది దేవుడు మనకు విజయాన్ని చేకూరుస్తాడని నమ్మిక ఉంచి వారిని బలపరుస్తున్నాడు. చూడండి, మెట్టకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను, యెహోవా మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి. ఆ స్వర్గ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలని అనగా, అబ్బాయి వారేమీ మనకన్నా ధైర్యం కలిగిన వ్యక్తులు కాదు, బలవంతులు కాదు. మనకు దేవుడు తోడుగా ఉన్నాడు. మనతో ఉన్నవాడు వాళ్ళకంటే బలవంతుడు, ఆయన సర్వశక్తిమంతుడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు, పదండి వెళదాం అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగున కాలేబు వలె ఇతరులను ధైర్యపరిచి, అలాగనే దేవుని యందు నమ్మిక ఉంచి
దేవుడు మనకు తోడై ఉన్నాడని దృఢ విశ్వాసంతో ముందుకు కొనసాగగలిగినట్లుగా మనం ఉండాలి. మూడవది, ఆయన ఏం చేస్తున్నాడో తెలుసండి, యెహోవాను నిండు మనసుతో అనుసరిస్తూ ఉన్నాడు. 14వ అధ్యాయం 24వ వచనం, సంఖ్యాకాండము 14:24, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సుతో పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టేదను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మంచి మనసుతో, పూర్ణ మనస్సుతో, అనుమానంతో కాదు, నువ్వేదో కొద్దిగా గొప్ప మనసు పెట్టుకొని కాదు, మంచి మనస్సుతో, పూర్ణ మనస్సుతో దేవుడైన యెహోవాను అనుసరిస్తూ ఉన్నాడు. కనుకనే ఆయన అంటున్నాడు, అతడు పోయిన దేశంలో అతను నేను ప్రవేశపెడతా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం కాలేబును గురించి మనం తెలుసుకుంటున్నాం. అతడు నమ్మి దేవుని బిడలను ధైర్యపరిచాడు, దేవుని యందు నమ్మిక ఉంచాడు, దేవుడు మనకు తోడై ఉన్నాడని ప్రజలను ధైర్యపరుస్తూ ఉన్నాడు. నిండు మనసుతో, పూర్ణ మనసుతో దేవుని అనుసరించి నడుస్తూ ఉన్నాడు. దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని నమ్మాడు. చూడండి, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 30వ వచనం, యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువాయు తప్ప మిమ్మును నివసింపజేయుదు అని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవడును ప్రవేశింపడు, ఇది నిశ్చయము. దేవుడేమో కానానికి మిమ్మల్ని చేరుస్తానని చెప్తుంటే వీళ్ళేమో సందేహపడుతూ వాళ్ళని మనం జయించలేము, ఆ దేశాన్ని మనం స్వాధీనపరచుకోలేము అని అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, అబ్బాయి మీరిద్దరు తప్ప ఇంకెవడాలన్నాడు, కాలేబును యెహోషువ తప్ప ఆ దేశంలో మీరెవరో ప్రవేశించరు అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రక్షణలో కొనసాగేవారు చాలామంది ఉంటారు, బాప్తిసం తీసుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ పరమ కానాను చేరేవాళ్ళు ఎంతమంది? అందరూ చేరలేరు. లక్షల కాల్బాలం బయలుదేరింది ఐగుప్తు నుంచి, కానానుకి చేరేది ఇద్దరే. చూడండి, మధ్యలో వీళ్ళు ఏమైపోయారు? అన్ని అనుమానాలు, దేవుని మీద సణుక్కోవటం, కొనుక్కోవటం, వీళ్ళంతా పతనమైపోయి పాడైపోతూ ఉన్నారు. దేవుడు అంటున్నాడు, వారిద్దరు తప్ప మీరు ఇంకెవరు వెళ్ళరు. నాలుగవదిగా చూడండి, వాగ్దానం కోసం ఎదురు చూసి దాన్ని పొందుకున్న వ్యక్తి యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం, యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి నడుచుకున్నవాడు గనుక యెహోవా అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. హల్లెలూయా. హెబ్రోను అంటే సహవాసాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడంట. దేవునితో సన్నిహిత సంబంధం. ఆ హెబ్రోను స్వాస్థ్యాన్ని కాదు, కాలేబుకు అనుగ్రహించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానం కోసం ఎదురు చూసి దాన్ని పొందుకున్న కాలేబు మొదటిగా దేవుని బిడ్డలను ధైర్యపరిచాడు. తర్వాత దేవుడు మనకు విజయాన్ని ఇవ్వగలడని వారిని బలపరిచాడు. నిండు మనసుతోనూ, పూర్ణ మనసుతోనూ తన దేవుడైన యెహోవాను అనుసరించి నడిచాడు. వాగ్దానం నమ్మాడు, వాగ్దానాన్ని పొందుకున్నాడు. దేవుని నమ్మి ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. 14వ అధ్యాయం 8వ వచనం, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 8వ వచనం, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించే దేశం. హల్లెలూయా. నమ్మి ముందుకు నడుస్తూ ఉన్నాడు. అది పాలు తేనెలు ప్రవహించే దేశం. దేవుడు మనకు స్వాస్థ్యంగా ఇస్తున్నాడు. ఆ దేశంలోనికి మనం వెళ్ళాలి అని ఈ కాలేబు ప్రజలను తీసుకొలిపి ఆయన బలపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగున మనం ఉండాలి.
పరమ కానాను చేరాలి అని అంటే ఏ రీతిగా కాలేబు ఆ వాగ్దాన దేశాన్ని చూసొచ్చి ప్రజలను బలపరుస్తూ ఉన్నాడు, అలాగనే మనము కూడా అధైర్యపడకుండా దేవుని నమ్మి నిండు మనసుతో ఆయన అనుసరించి నడుస్తూ ఎదుట ఉన్న సమస్యలను ఎదుర్కోగలిగిన శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడనే నిశ్చయత కలిగి దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని పొందుకొనటానికి ముందు కొనసాగుతూ ఆ వాగ్దానాన్ని అనుభవించే వారంగా ఉంటూ ఆ వాగ్దానాన్ని పొందుకుని నడుచుకుంటూ పరమ కానాను యాత్ర మనం సాగించాలి. హల్లెలూయా. తర్వాత చూడండి, ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 36వ వచనం. ద్వితీయోపదేశకాండము, యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడనూ చూడడు, అతడు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించి నడిచెను గనుక అతడు దానిని చూచును, అతడు అడుగుపెట్టి దేశమును నేను అతనికి ఇచ్చేదనని అతని సంతానమునకు ఇచ్చేదనని ప్రమాణం చేసేదను. ఎవరికి ఇస్తాడంట ఆయన? ఎవరికి ఇస్తాడంట? అతను అడుగుపెట్టిన స్థలమల్లా అతనికి ఇస్తాను, అతనికే కాదు అతని సంతానానికి కూడా ఇస్తాడట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మనం స్వాస్థ్యం సంపాదించుకుంటే మన తర్వాత మన బిడ్డలు అనుభవించేవారుగా ఉండాలి. ఆ స్వాస్థ్యము మన బిడ్డలకు కూడా దేవుడు ఇస్తాను అని చెప్తా ఉన్నాడు. చూడండి, హెబ్రోనును స్వాస్థ్యంగా ఇచ్చాడు. యెహోషువ గ్రంథం 14:14లో, కాబట్టి హెబ్రోను యెఫున్నె అను కెనజీ కుమారుడైన కాలేబునకు నేటికిని స్వాస్థ్యముగా ఉన్నది. దేవుని సహవాసమైన హెబ్రోను ఆయనకు స్వాస్థ్యముగా దేవుడు అనుగ్రహించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం ఏ రీతిగా నీవు ఉన్నావు? దేవుని యొక్క మహాకృపను బట్టి మనం రక్షించబడ్డాం, దేవుని సన్నిధిని మనం అనుభవిస్తూ ఉన్నాం. మనం అలాగన కొనసాగుతూ ఉండాలి. కాలేబు ఏ రీతిగా దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి వాగ్దానాన్ని నమ్మి ఆ స్వాస్థ్యాన్ని పొందబోతూ ఆ స్వాస్థ్యం దేవుడు మనకి ఇస్తాడని నిశ్చయతో బయలుదేరి ఏ రీతిగా వెళుతున్నాడో మనము పరమ కానాను చేరేంత వరకు అంతటి ధైర్యము కలిగిన వ్యక్తులముగా మనం ఉండాలి. అంతేగాని నిరాశ నిస్పృహలలో నా జీవితం ఇంతే, నా బతికింతే, నా పరిస్థితి ఇంతే, ఇంకా మారదు అనుకుంటానికి లేదు. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి సంసిగ్ధుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఒక చక్కని మాట ఉంటుంది చూడండి. ఆయనకి ఒక కుమార్తె ఉంది, అక్సా అనే అమ్మాయి. చూడండి, యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనాన్ని తీయండి ఒకసారి. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయము 19వ వచనం. అందుకు ఆమె, దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చున్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాను. ఇటు చూడండి ఒకసారి. ఆయనకు ఒక కుమార్తె ఉంది, ఆమె కుమార్తె పేరు అక్సా. ఈమెకి పెళ్ళి అయిపోయింది, ఒత్తినీళ్ళతో మ్యారేజ్ జరిగింది, ఇద్దరు కలిసి వచ్చారు. మామగారు ఎదురు వస్తూ ఉన్నారు. భర్తను దింపి అంటుంది, అయ్యా మా నాన్న దగ్గరికి వెళ్ళి కొన్ని అడిగి తీసుకుందాం పదా అని వెళ్ళింది. తండ్రి వచ్చాడు. తండ్రి వచ్చిన తర్వాత పిల్లేం అడగాలి చెప్పండి. తల్లిదండ్రులు పిల్లలేం అడగాలి? నాకేమి ఇచ్చేది? ఇంకా పెళ్ళయింది, నాకు తినడానికి లేదు, లేకపోతే ఇల్లు లేదు, వాకిల్ లేదు, మా ఆయనకి బండి లేదు, లేదా కారు లేదు, ఉద్యోగం కోసం డబ్బులు కావాలో, లేకపోతే మాకు జరుగుబాటు లేదు, ఇవన్నా అడగాలి. కానీ ఈ అమ్మాయి ఏమడుగుతుంది? ఏమడిగింది చూడండి. అందుకు ఆమె ఏమంటుంది? ఏం దయచేయమంటుంది? కారు ఇమ్మందా? బిల్డింగ్ ఇమ్మందా? డబ్బులు ఇమ్మందా? దీవెన దయచేయమంది. చూడండి, యెఫున్నె కుమారుడైన కాలేబు పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించి నడిచాడు కనుక అతను అడుగుపెట్టే స్థలమెల్లా అతనికి అతని సంతానానికి ఇస్తానని చెప్పాడు కదా. ఆ విషయం పెద్దట్టెరిగింది, భక్తి జీవితంలో కొనసాగుతుంది. తల్లిదండ్రుల యొక్క భక్తిని గుర్తెరిగింది. తండ్రి ఏ రీతిగా దేవుని యందు భయభక్తులు కలిగి నిండు మనసుతో అనుసరించి నడుస్తున్నాడో, దేవుడు ఏదైతే తనకు వాగ్దానం చేశాడో
ఏం చెప్పాడు దేవుడు? నీవు అడుగు పెట్టే స్థలమల్లా నీకు ఇస్తా, నీకే కాదు నీ సంతానానికి కూడా ఇస్తానని చెప్పాడు. కనుక ఆ దీవెన పట్టుకుంది. ఈ రోజుల్లో పిల్లలు అడగాల్సిందేంటి, పిల్లలు తెలుసుకోవాల్సిందేంటి? నేను అందుకనే పదే పదే మీకు చెప్తూ ఉంటాను, పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలమ్మా, పిల్లల విషయంగా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు కోరుకోవాల్సిన దేవుని సన్నిధిని, నడవలసిన దేవుని సన్నిధిని. కాసేపు ఒక అరగంట వచ్చి కూర్చుంటే ఏమేమి తరిగిపోద్ద దేవుని మాటలు వింటాం కదండి. కాసేపు కూడా లేని పరిస్థితిలో మనం ఉంటే దీవెన ఎట్లా వస్తుంది? అక్స అడుగుతూ ఉంది, నానా నాకు నీ దీవెన దయచేయి నాయన అంటారు. ఎందుకని? భక్తి జీవితంలో ఉంది కనుక, ఆ దీవెన యొక్క విలువ తెలుసుకుంది కనుక, దేవుణ్ణి ఎరిగినున్నది కనుక, తన తండ్రి ఏ రీతిగా విశ్వాస జీవితంలో కొనసాగుతున్నాడో తెలుసుకుంది కనుక, నానా నీ దీవెన నాకు దయచేయి నాయన అందు. వెంటనే ఆయన అన్నాడు, అడుగు అయ్యే కాదమ్మా, నీకు మెరక భూములు పల్ల భూములు కూడా ఇస్తాను, తీసుకో. దీవెన దయచేశాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ బిడ్డలు నీ ద్వారా దీవించబడేటట్టు ఉండాలి. దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని నువ్వు పొందుకొని నీ తర్వాత నీ బిడ్డలు దాన్ని అనుభవించేవారుగా ఉండాలి అని అంటే, కాలేబు ఏ రీతిగా దేవుని యందు నడిచాడో, ఏ రీతిగా ఉన్నాడో, ఆ రీతిగా నీవు నేను కూడా ఉండగలిగితే మన తర్వాత మన పిల్లలు దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యాన్ని వారు అనుభవిస్తూ ఉంటారు. హల్లెలూయా. ఏం చేశాడు దేవుడు? ఆ కాలేబు ఏం చేశాడు? మొదటిగా ధైర్యపరిచాడు. దేవుని బిడ్డలను వచ్చి అంటున్నాడు, అబ్బాయి వాళ్ళంతా మన ముందు అన్నాడు. రెండవది ఏం చేశాడు? దేవుడు మనకి విజయం ఇవ్వగలవాడని నమ్మాడు. మూడవది నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించి నడిచాడు. తర్వాత వాగ్దానం దేవుడు మనకిచ్చాడని ఆ వాగ్దానాన్ని నమ్మాడు. తర్వాత ఆ వాగ్దానాన్ని పొందుకొనటానికి ఎదురు చూసి దాన్ని పొందుకున్నాడు. తర్వాత ఏం చేశాడు? దేవుణ్ణి నమ్మినందుకు నడుచుకుంటూ వెళ్ళాడు. దేవుణ్ణి నమ్మి ముందుకు కొనసాగాడే కానీ వెనక్కి నడవలేదు. తర్వాత ఏం చేశాడు? పూర్ణ మనసుతో నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించి నడిస్తే దేవుడు ఆ వాగ్దానాన్ని ఇచ్చాడు. తర్వాత బిడ్డ వచ్చి తను అడుగుతుంటే ఆ హెబ్రోన్లో ఉన్న స్వాస్థ్యాన్ని తను పొందుకుంటమే కాక తన బిడ్డలకు కూడా అనుభవించడానికి, తను కూడా బిడ్డని దీవించడానికి అర్హత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. తర్వాత చూడండి, అక్సాన్ని దీవించాడు, ఆశీర్వించాడు. చివరిగా ఒక వాక్యాన్ని చూసి ముగిస్తాను. చూడండి, 25వ కీర్తన 11, 12 వచనాలు. 25వ కీర్తన 11, 12 వచనాలు. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటా ఉంది, ఏమంటా ఉంది? దేవుని యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గము ఆయనకి బోధిస్తాడట. అంతేకాకుండా అతని ప్రాణానికి నెమ్మదినిస్తాడట. అతని తర్వాత అతని సంతానం ఆ భూమిని స్వతంత్రించుకునేటట్టుగా చేస్తాడట. ఇన్ని ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇన్ని ఆశీర్వాదాలు తను పొందుకున్నాడు. తను పొందుకుంటమే కాకుండా తన బిడ్డలకు కూడా ఆ ఆశీర్వాదాన్ని అనుగ్రహించే అర్హతను కలిగి బిడ్డలను దీవించాడు. అర్హత దేవుని యందు పొందుకున్నాడు. దేవునిలో కొనసాగాడు. దేవుని విడువక ఎడబడించాడు. నిండు మనసుతో అనుసరించి నడిచారు. అధైర్యపరిచేవారు 10 మంది ఉన్నా ఒక్కడే నిలబడి దేవుని బిడలమైన మనలను వాళ్ళు ఎదిరించలేరని ధైర్యం కలిగిన వ్యక్తిగా ఆయన ఎదురుకు కొనసాగుతూ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకొనటానికి దేవుని చేతే, అయా నీవును యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువ తప్ప ఇంకందులోకి ఎవడు వెళ్ళడు అనే వాగ్దానం దేవుని చేత పొందుకున్న వ్యక్తి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం ఏ రీతిగా మనం ఉన్నామో మనలను మనం పరీక్షించుకొని, కాలేబు ఏ రీతిగా దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని పొందుకున్నాడో
పరమకాణానికి మనము చేరాలంటే అలాగున నడుచుకొని మనము కూడా ముందుకు కొనసాగుదుముగాక.